అమ్మయే అనేటప్పటికీ ఏం చేయాలో తోచక హనుమంతుడు ఏడ్చినంత పని అవుతున్నాడు. పక్కనే ఉన్న రాముడు కూడా అనుకున్నాడు, నిజమే హనుమ, సీతమ్మ చెప్పినటువంటి మాట వాస్తవమే. నువ్వు రామ రామ అంటున్నావు కానీ నిజంగా గుండెలో నుంచి అంటున్నావు లేదా ఈ గొంతులో నుంచి అంటున్నావు ఎవరికి తెలుసు అనగానే హనుమంతుడు నిజంగా ఆయన చేసినటువంటి భక్తికి నిదర్శనం. అసలు మనం ఎవరిని చేయగలుగుతామండి? అలా ఆ రామభక్తిని మనం చాటగలుగుతామా? जीव के छाती बोले अपने, जीव के छाती बोले अपने पवन पुत्र हनुमान, जीव के छाती बोले अपने पवन पुत्र हनुमान, मेरे मन में राम तन में राम, रोम रोम में राम रे, राम कथा सुन मेरे भैया, तेरे मन को भाव रे, बोलो राम बोलो राम बोलो राम बोलो राम बोलो राम बोलो राम जीव के छाती बोले अपने पवन पुत्र हनुमान, जीव के छाती बोले अपने पवन पुत्र हनुमान, मेरे मन में राम बोलो मेरे राम रे, राम कथा सुनो मेरे भैया, तेरे मन को भाव रे, बोलो राम बोलो राम बोलो राम राम राम, 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 बोलो ఇక్కడున్న మనమందరం కూడా మీ ఇష్టదైవాన్ని మీద మీకు ప్రేమ ఉన్నదా చూపించండి. ఎంతమంది గుండె చీల్చి ఆ పరమాత్మను చూపించారని చెప్పండి. అసలు గుండె చీలిస్తే మనం అందరం బ్రతకగలమా? గుండె చీల్చమని పరమాత్మ చెప్పడం లేదండి, భక్తితో గుండెలో నిలుపుకోమని చెబుతూ ఉన్నాడు. ఇదే హనుమతత్వము. బోలో రామ బోలో రామ బోలో రామ రామ రామ, బోలో రామ బోలో రామ బోలో రామ రామ రామ, రామ 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 ఇలా రామనామాన్ని ఎప్పుడైతే హనుమలాగా మనం జపిస్తామో రామచంద్రుడు మన గుండెలో ఉంటాడు. రాముడిని నిజంగా గుండెలో నిలుపుకోవాలి అంటే భక్తి ఏ విధంగా ఉండాలో తెలుసా? పసి పిల్లవాళ్ళకు ఉండేటువంటి భక్తి ఎట్లా ఉంటుందో, అస్తమానము చిన్న పిల్లవాడు అమ్మ బాగా పనిలో ఉంటుంది, ఈ బొమ్మ ఇలా చెప్పుకొని పాపం